రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరి పైన మరో కొత్త కేసు ఫైల్ అయింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పిఎస్ పరిధిలో ఒక మహిళ అఘోరి పైన రేప్ కేసు ఫైల్ చేసింది. అయితే పూజల పేరుతో తను ఒక ఆశ్రమానికి పిలిపించుకొని సెక్షువల్లీ అబ్యూజ్ చేసినట్టు కూడా మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఎవరికైనా చెప్తే చంపేస్తాను అని చెప్పి కూడా బెదిరించినట్లు కూడా ఇప్పటికే ఆ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పిఎస్ పరిధిలో అఘోరిపై రేప్ కేసు ఫైల్ అయింది. సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందామని రమ్మని హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లింది అఘోరి. అక్కడి నుంచి కొత్తపల్లి కెనాల్ దగ్గరికి తీసుకెళ్లి తన ప్రైవేట్ పార్ట్స్ని బలవంతంగా టచ్ చేశాడని కూడా ఆ మహిళ కంప్లైంట్లో రాసుకొచ్చింది. అనంతరం కారులో కొండగట్టుకు తీసుకెళ్లి రేప్ అటెంప్ట్ చేశాడని కూడా మహిళ కంప్లైంట్లో చెప్పడం జరిగింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించడమే కాకుండా తన అకౌంట్ నుంచి 3 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు కూడా కంప్లైంట్లో రాయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే అఘోరి పైన మరో కేసు ఫైల్ అయింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. గౌతమి, ఇప్పటికే అఘోరి పైన పలు సెక్షన్ల కింద కేసెస్ ఉన్నాయి. అయితే ఇవాళ ఇంకో రేప్ కేసు కూడా ఫైల్ అయింది. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్న అఘోరికి సంబంధించి రోజుకు ఒక కొత్త జరుగుతుంది అండ్ ఒక కొత్త కేసు కూడా నమోదవుతున్న విషయం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే రీసెంట్ గా కరీంనగర్ లోని కేసు అయితే నమోదవడం కూడా జరిగింది. అయితే అమ్మాయిని తను రేప్ అటెంప్ట్ చేసినట్టు అండ్ కొండగట్టు దగ్గరికి తీసుకుపోయినట్టు ఏదైతే మొత్తం కూడా ఆ మధ్య కరీంనగర్ లోని ఎంత హల్చల్ చేసిందో, నేను గుళ్ళకి కాపాడడానికి వచ్చానని, లేకపోతే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను అని చెప్పి తను ప్రతి ఒక్క దేవాలయాల్లోకి వెళ్ళి ఎంత హడావిడి చేసిందో మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అందంగా కనిపించిన అమ్మాయిల్ని వశపరచుకోవడం కావచ్చు, లేకపోతే మీకు ఇంట్లో ఉన్న కష్టాలని నేను తీరుస్తానని చెప్పడం కావచ్చు. అండ్ మామూలుగా జనాలు కూడా ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి వస్తున్నారంటే తను ఒక దేవుడిలా చూడడం, దట్టు అఘోరికి అప్పటికి మంచి ఫేమ్ రావడం కూడా ఒక కారణమైంది. అయితే ముఖ్యంగా ఇటు మొత్తం కూడా ఫేమ్ వచ్చిన తర్వాత తను నిజంగానే కష్టాలు తీరుస్తుంది అని చెప్పి ఆడవాళ్ళు కూడా, ముఖ్యంగా యంగ్ ఏజ్ లో ఉన్న ఆడపిల్లలు కూడా తన దగ్గరికి వెళ్ళడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు చేస్తున్న తరుణంలోని తిను ఒక అమ్మాయిని కూడా, అండ్ బాధితురాల పేరు మనం బయటికి చెప్పకూడదు కాబట్టి అమ్మాయిని కూడా సెక్షువల్ గా హెరాస్ చేసినట్టు, ముఖ్యంగా తన యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని మొత్తం కూడా టచ్ చేసినట్టు కూడా చెప్తుంది. మరి అమ్మాయి మనందరం కూడా అంటే ఇప్పటి వరకు కూడా ఎందుకు అమ్మాయిలు బయటికి రాలేదు, ఎందుకు ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు అని అంటే అప్పుడు కూడా అందరికీ కూడా శ్రీనివాస్ భయపెట్టాడు. అంటే నేను ఒక మంత్రాలు చేస్తానని కానీ, లేకపోతే మంత్రాలు చేసి నేను ఏదైనా చేస్తాను, లేకపోతే కుటుంబానికి ఏమైనా చేస్తాను అని చెప్పి భయపెట్టడం వల్ల ఆడపిల్లలు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం సయ్యద్. అయితే ఏదైనా సరే ఈ రోజు ఇతన్ని అరెస్ట్ చేసిన కారణంగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇవాళ బయటకు వచ్చి కేసులు అయితే పెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే రీసెంట్ గా ఇదే కాకుండా కేవలం సెక్షువల్ గా అలాగే ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేయడమే కాకుండా కొండగట్టు గుడి ప్రాంతాల్లోకి తీసుకుపోయి అక్కడ తనకి పెళ్లి చేసుకునేటట్టు కూడా చేశాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అమ్మాయిలకి ఎప్పుడు కూడా మనం గతంలో కూడా వర్షిని వాళ్ళ అమ్మగారు కూడా చెప్తూ ఉన్నారు, శ్రీనివాస్ ఎప్పుడు కూడా కొన్ని మంగళసూత్రాలు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అంటే ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయికి తాళి కట్టడం కావచ్చు, లేకపోతే నేను నీకు మొత్తం కూడా బాగా చూసుకుంటానని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడడం అండ్ తన దారిలోకి తెచ్చుకోవడం, మొత్తం కూడా తను లేకపోతే ఉండలేను అన్నట్టుగా అమ్మాయిల్ని వశపరచుకోవడం కూడా తను చేస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలకి తాళి కూడా కట్టేసి ఒక 2-3 రోజులకి అక్కడి నుంచి చెక్కేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పటికీ చాలా మంది బాధితులు ఉన్నారు. గతంలో వర్షిని పేరెంట్స్ కూడా ఇదే యొక్క అంశాన్ని తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది. కేవలం వర్షినికి కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిలకి తాళి కట్టాడు, ఎప్పుడు కూడా తాళి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అని చెప్పి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ శ్రీనివాస్ విషయం కూడా ఇదే జరుగుతుంది. ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారు ప్రెసెంట్ ఏంటంటే కరీంనగర్ లో ఒకటే కేసు నమోదైంది, ఇటు రేప్ కేసు నమోదైంది కాబట్టి ఇంకా బలపడే అవకాశాలు ఉన్నాయి. ప్రెసెంట్ శ్రీనివాస్ కి ఈ రోజుతో 14 రోజుల రిమాండ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి దాని తర్వాత శిక్షలు ఏ విధంగా పడతాయి, కేవలం తన డబ్బులు తీసుకున్న దానిపైనే కాకుండా ఇప్పుడు ఈ కేసు కూడా నమోదైంది కాబట్టి ఈ కేసు పరిగణలోకి తీసుకొని దీని తర్వాత కూడా విచారణ చేసి ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారు అండ్ ప్రెసెంట్ బాధితురాలను కూడా విచారించడం కూడా జరుగుతుంది. అసలు ఏ మాయమాటలు చెప్పాడు అండ్ 3 లక్షలు కూడా ఏ విధంగా వేసింది, ట్రాన్సాక్షన్స్ కూడా చేశాయని చెప్తూ ఉన్నారు కాబట్టి అసలు ఆ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి, అలాగే పూజలకి సంబంధించి వేశారా లేకపోతే పర్సనల్ గా వెహికల్ కి సంబంధించి, అంటే వెహికల్ లో కూడా అందరికి చాలా డౌట్ వస్తూ ఉండేది. ఈ కార్ i20 ఏదైతే ఉందో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండేవాడు కాబట్టి ఆ పెట్రోల్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, తన ఇన్కమ్ సోర్స్ ఏంటి, లేకపోతే తన ఫుడ్ కావచ్చు, లేకపోతే తన ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఈ డబ్బులు అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా
కూడా ఆ మధ్య కాలంలో చాలా వరకు వచ్చేవి. మరి వాటన్నిటికీ కూడా ఆన్సర్స్ ఈ రోజు మెల్లమెల్లగా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు అని చెప్పి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా లోబర్చుకొని ఇలాగ మాయ మాటలు చెప్పి మంత్రాలు చేస్తానని చెప్పి, లేకపోతే ఇంట్లో పూజలు చేయిస్తానని చెప్పి డబ్బులు తీసుకోవడం, అలాగే కొంతమంది చేత ఇట్లా మిస్బిహేవ్ చేయడం కూడా నిజంగా తలుచుకుంటేనే ఇలాంటి వాళ్ళు ఉన్నారా? సనాతన ధర్మం అన్న ఈ యొక్క పదాన్ని అడ్డం పెట్టుకొని, ఇవాళ దేవుడి పేరుని అడ్డం పెట్టుకొని ఇన్ని మాయలు ఇన్ని మంత్రాలు చేస్తున్న వాడికి తగిన శిక్ష వేయాలి అని చెప్పి కూడా ఈ రోజు తను ఎవరైతే నమ్మారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. సో ఏదైనా సరే బాధితురాలు ఇప్పటికీ కేసు పెట్టడం కూడా జరిగింది కాబట్టి ఇంకా ఎంతమంది ఎక్కువ శాతం కరీంనగర్ సైడ్, వేములవాడ సైడ్ ఈ యొక్క ప్రాంతాలను ఎక్కువ మంది బాధితులు ఉన్నారు అని చెప్పి కూడా గతంలోని కొంతమంది బయటికి చెప్పడం కూడా జరిగింది. కేవలం వీళ్ళిద్దరే కాదు, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన అమ్మాయిలే కాకుండా ఇంకా 4-5 కూడా తను తాళి కట్టాడు. ఇంకా 4-5 దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. దాదాపు 10 నుంచి 12 లక్షల వరకు కూడా డబ్బులు తీసుకున్నారు అని చెప్పి కూడా చాలా మంది బయట చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఇంకా కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారంటే ఇంకా ఎంతమందికి తాళి కట్టడం కావచ్చు, ఇంకా సెక్షువల్ గా ఎంతమంది ఆడపిల్లలకి ఈ విధంగా చేశాడు, అలాగే ఆడపిల్లలు బయటికి రాకుండా వాళ్ళ నోరు నొక్కేసి పూజలు చేస్తానని చెప్పి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేస్తానని చెప్పి ఎంతమందికి బెదిరించాడు, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది సయ్యద్. రైట్, థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే అఘోరి పైన మరో కేసు ఫైల్ అయింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పిఎస్ పరిధిలో అఘోరి పైన రేప్ కేసు ఫైల్ అయింది. సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందామని రమ్మని హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లి అఘోరి అక్కడ ఒక అమ్మాయి పైన లైంగికంగా దాడి చేసినట్టు ఆ మహిళ కంప్లైంట్లో రాయడం జరిగింది. అయితే తన ప్రైవేట్ పార్ట్స్ని బలవంతంగా టచ్ చేశాడని కూడా మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం కారులో కొండగట్టుకు తీసుకెళ్లి రేప్ అటెంప్ట్ చేశాడని కూడా మహిళ కంప్లైంట్లో రాయడం జరిగింది. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తాను అని బెదిరించడంతో పాటు తన అకౌంట్లో ఉన్న 3 లక్షల రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టు కూడా అఘోరిపై ఫిర్యాదులు చేసింది ఒక మహిళ. అయితే ఇంకా చాలామంది పైన ఇలానే చేసి ఉంటాడు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అఘోరి పైన కొన్ని కేసులు నడుస్తున్నాయి. తను ప్రజెంట్ కస్టడీలో ఉంది. అయితే ఇవాళ బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసిన పరిస్థితి. బట్ దానికి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ కూడా ముగిసే అవకాశం ఉంది. అయితే విచారణ ముగిసిన తర్వాత అఘోరికి బెయిల్ వస్తుందా లేదా జైలుకే పరిమితం కానుందా అనే దాని గురించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.